Jungle. విద్యా వ్యవస్థలో అత్యవసర సంస్కరణలు చేపట్టాలి. సిఆర్సి జాతీయ అధ్యక్షులు డాక్టర్ వికాస్ పాండే విద్యా వ్యవస్థలో అత్యవసర సంస్కరణలు చేపట్టాలని కన్స్యూమర్ రైట్స్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ వికాస్ పాండే ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులపై పెరుగుతున్న విద్యా ఒత్తిడిపై ఆందోళన వ్యక్తం చేశారు. విద్యారంగంలో పెరుగుతున్న వ్యాపారీకరణ, చిన్నారులపై సమగ్ర కోచింగ్ విధానాల ద్వారా పెరుగుతున్న మానసిక ఒత్తిడిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. విద్య అనేది పిల్లలలో జ్ఞానం, సృజనాత్మకత, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించాల్సిందే కానీ చిన్న వయస్సులోనే వారిని అనారోగ్యకరమైన పోటీ వ్యవస్థలోకి నెట్టకూడదని అన్నారు. దేశ భవిష్యత్తు విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యంపై ఆధారపడి ఉందని పేర్కొంటూ విద్యా సంస్థల్లో బాలల రక్షణ, విద్యా చట్టాల అమలును ప్రభుత్వం కఠినంగా పర్యవేక్షించాలని కోరారు. అలాగే కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలు కోచింగ్, ఫలితాల ఆధారిత విద్యా పేరిట తల్లిదండ్రులపై ఆర్థిక భారం, ఒత్తిడిని పెంచుతున్నాయని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం, విద్యా హక్కు చట్టం, జాతీయ విద్యా విధానం 2020 ఆత్మను పునరుద్ధరించాలని విద్యాశాఖ అధికారులను కోరారు. విద్యా వ్యవస్థలో చట్టబద్ధమైన సంస్కరణలు చేపట్టాలని కోరుతూ కేంద్ర విద్యాశాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంబంధిత విద్యా అధికారులకు సమగ్ర నివేదికను ఇప్పటికే సమర్పించినట్లు తెలిపారు. 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఐఐటి, జేఈఈ, నీట్ సమగ్ర కోచింగ్ నిషేధించాలని, ఆర్టీఈ చట్టం, బాలల రక్షణ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని, అధిక విద్యా భారం, కోచింగ్ ఒత్తిడిని నియంత్రించాలని, బలవంతపు స్టడీ మెటీరియల్ కొనుగోలు, విద్యా వ్యాపారీకరణ నిషేధించాలని, ఉల్లంఘనలపై కఠిన పర్యవేక్షణ, అమలు వ్యవస్థ ఏర్పాటు చేయాలని వికాస్ పాండే డిమాండ్ చేశారు. కృష్ణ వర్మ గారు ఇక్కడ డిఓగా ఉండేవాళ్ళు. అన్ఆథరైజ్ స్కూల్స్ వల్ల 84 స్కూల్స్ అప్పుడు వాళ్ళు క్లోజ్ చేశారు. 2017లో కూడా 27-28 స్కూల్స్ మళ్ళీ క్లోజ్ చేయడం జరిగింది. బట్ ఈరోజు మన ప్రపంచం పరిస్థితి ఎలా ఉంది అంటే ఎవ్రీథింగ్ డిపెండింగ్ అపాన్ ద ఎడ్యుకేషన్ అండి. ఎందుకంటే ఒక నేషనల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ పిల్లల భవిష్యం బాగా అవ్వాలి అయితే ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ ఒక 506 ఇయర్స్ బ్యాక్ మనం వెళ్ళిపోతే దాని పేరు విద్యాలయ ఉండేది, గురుకుల్ అనేవాళ్ళు. మన ఈ విద్యా వ్యవస్థ స్టార్ట్ అయినప్పుడు కూడా అండ్ ఈరోజు కూడా ఎవరైనా స్కూల్, కాలేజ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే కంపల్సరీగా సొసైటీ రిజిస్ట్రేషన్ ద్వారా వెళ్ళాలి. సొసైటీ రిజిస్ట్రేషన్ అంటే నో లాస్, నో ప్రాఫిట్. అంటే డబ్బు సంపాదన చేయడానికి విద్యా వ్యవస్థ రన్ చేయకూడదు. బట్ ఈలో జరుగుతుంది ఏంటి, డబ్బు సంపాదన చేయడానికి విద్యా వ్యవస్థ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ రాంగ్ అండి. ఆల్మోస్ట్ లాస్ట్ 10 ఇయర్స్ నుంచి మనం నేషనల్ లెవెల్లో ఫైటింగ్ చేస్తున్నాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి, మెయిన్లీ 2 రాష్ట్రాల్లో. ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఎడ్యుకేషన్ గురించి. ఇప్పుడు మన మధ్యలో మీ అందరూ చూసే ఉంటారు, మీడియాలో బాగా హైలైట్ అయింది లాస్ట్ 1 వీక్ నుంచి, కాక్రోచ్ పార్టీ చూసే ఉంటారు. బీజేపీ లాగే ఒకటి భారతీయ జనతా పార్టీ బదులు కాక్రోచ్ జనతా పార్టీ. ఇవన్నీ ఎందుకు వస్తుంది అండి? ఈరోజు మనందరూ బ్లేమ్ చేస్తున్నాను, మన పిల్లలకి జాబ్ రావట్లేదు, మాకు జాబ్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే విద్యా వ్యవస్థ బాగాలేదు. మన కంట్రీలో విద్యా వ్యవస్థ కరెక్ట్గా లేదు. ఎందుకంటే సబ్జెక్ట్ చెప్పుకొని వెళ్ళిపోతున్నారు అందరూ, జాబ్ ఏ సబ్జెక్ట్ వల్ల రావాలి ఇది తెలీదు. ఒక్కసారి ఆలోచన చేసి చెప్పండి, మీరు 9th క్లాస్లో 10th క్లాస్లో చదువుకొని మ్యాథమెటిక్స్ ఈరోజు మీకు ఉపయోగపడుతుందా? కెమిస్ట్రీ, ఫిజిక్స్ చదువుకొని ఉపయోగపడుతుందా? లైఫ్లో పడదు. అది ఎందుకు నేర్పిస్తారో కూడా తెలీదు. ప్లస్ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది ఏంటంటే మనందరికీ ఉంటుంది కి మా పిల్లలు మెడికల్ చేసుకుంటే బాగుంటుంది, అదర్వైజ్ ఇంజనీరింగ్ చేసుకుంటే బాగుంటుంది, ఐఐటి పాస్ అయిపోతే మంచి లైఫ్ ఉంటుంది. దీనికి బేస్ చేసి ఇప్పుడు విద్యా వ్యవస్థ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ స్టాండర్డ్ 6th నుంచి 7th నుంచి ఐఐటి అండ్ నీట్ ప్రిపరేషన్ పెట్టేస్తున్నారు. ఐఐటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ, మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ, ఈ రెండు 11th and 12th అంటే ఇంటర్మీడియట్ కోర్స్లో డిపెండ్ చేసి ఉంటుంది. మీకు 10th వరకు చదువుకొని ఏదైనా సబ్జెక్ట్ అందులో నుంచి మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో రాదు.
ఐఐటి కానీ ఇంజనీరింగ్ కానీ మెడికల్ ఎంట్రన్స్ రాయాలి అయితే కంపల్సరీ అది 11th and 12th బేస్ చేసి ఉంటుంది. 11th 12thలో చదువుకున్న తర్వాత ఇంజనీరింగ్ ఎగ్జామ్ రాయాలి, మెడికల్ ఎగ్జామ్ రాయాలి తప్ప 6th క్లాస్ పాస్ అయిన వెంటనే కాదు. బట్ ఈరోజు మనం స్టేట్లో చూస్తే ఎవ్రీవేర్ ఈ స్టాండర్డ్ 6th నుంచి ఐఐటి పేరు చెప్పేసి మెడికల్ పేరు చెప్పేసి లక్ష అమౌంట్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. పిల్లలకి టార్చరింగ్ జరుగుతుంది. 6th క్లాస్ అమ్మాయి కానీ 11 years 12 years అండి. వాళ్ళకి వాళ్ళ లైఫ్ కోసం ఏ ఆలోచన ఉంటుంది? వాళ్ళకి ఏం తెలుస్తూ తెలీదు. బట్ అప్పటి నుంచి ఐఐటి మెడికల్లో వాళ్ళకి పెట్టుకొని అన్నెసెసరీగా వాళ్ళ లైఫ్ పాడు చేసేస్తున్నారు. ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ ఏంటి వస్తుంది? కొంతమంది బాగా ప్రిపేర్ అవుతున్నారు, బట్ మిడిల్ రేంజ్ వాళ్ళ కెరియర్ పాడైపోతుంది. వాళ్ళకి వేరే కెరియర్ కనిపించట్లేదు. ఇన్ని కెరియర్స్ ఉన్నాయండి, ఆర్ట్స్ చేసుకున్న తర్వాత, కామర్స్ చేసుకున్న తర్వాత, ఈవెన్ సైన్స్లో కూడా ఇంజనీరింగ్ మెడికల్ కాకుండా కూడా బోల్డ్ ఉన్నాయి. ఇప్పుడు సైంటిస్ట్ అవ్వాలి అంటే ఇంజనీరింగ్ చేయ అవసరం లేదు, రకరకాల కెరియర్స్ ఉన్నాయి. బట్ మెయిన్లీ స్కూల్స్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఎక్కువ డబ్బు కావాలి కాబట్టి పేరెంట్స్కి మోటివేట్ చేసి, బ్లాక్మెయిల్ చేసి, పిల్లలకి మోటివేట్ చేసి 6th నుంచి 7th నుంచి ఐఐటి మెడికల్ ప్రిపరేషన్ పెట్టేస్తున్నారు. అది ఇమ్మీడియట్ బేసిస్లో ఎవ్రీవేర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టాప్ అవ్వాలి. ఎందుకంటే దానివల్ల ఏమవుతుంది అంటే 11th వరకు 12th వరకు పిల్లలు చదువుకున్న తర్వాత వాళ్ళకి నచ్చిన కోర్స్ వాళ్ళకి రాలేకపోతే వాళ్ళు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటున్నారు. రీసెంట్లీ లాస్ట్ 2025లో నాకు తెలిసిన ఫ్యామిలీలో 7 members పిల్లలు సూసైడ్ చేసుకున్న 12th తర్వాత. అది ఏం కారణం లేదు, కారణం ఏం కనిపించట్లేదు. మంచి ఫ్యామిలీ వాళ్ళు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏం లేదు, బట్ ఒక్కటే వాళ్ళ తండ్రి ఇచ్చిన ప్రెషర్ వల్ల, స్కూల్లో ఉన్న ప్రెషర్ వల్ల. తండ్రి అంటున్నారు, టీచర్స్ అంటున్నారు ఐఐటి కావాలి, మెడికల్ చేయాలి. వాళ్ళ బ్రెయిన్ అస్థాయి అది కాదు. ప్లస్ ఏంటుంటుంది, ఈ ఐఐటి మెడికల్ వల్ల ఈ స్పోర్ట్స్ 0 అయిపోతుంది. మార్నింగ్ 8 o'clock స్కూల్ వెళ్ళాలి పిల్లలు, ఈవినింగ్ 6 వరకు 7 వరకు స్కూల్లో కంటిన్యూ చదువుకోవాలి. కామన్ సెన్స్ పోతుంది పిల్లలకి. బయట ఏ విధంగా బతుకోవాలి వాళ్ళకి అర్థం కావట్లేదు. ఐఐటి మెడికల్ అయిపోతే మంచిది. ఎంతమందికి అవుతుంది? లక్షల్లో ఒక 10-15 మంది ఐఐటి క్లియర్ చేసుకుంటారు. లక్షల్లో ఒక 50 మంది మెడికల్ చేసుకుని డాక్టర్గా తయారవుతున్నారు. మిగతా పిల్లల పరిస్థితి ఏంటి? సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇమ్మీడియట్ బేసిస్లో ఐఐటి మెడికల్ ప్రిపరేషన్ ఈ స్కూల్ లెవెల్లో ఇమ్మీడియట్గా స్టాప్ చేయాలి. ప్రాణం కాపాడని పిల్లలది అయితే ఐఐటి మెడికల్ కానీ వేరే ఎంట్రన్స్ కానీ వాళ్ళకి పెట్టకూడదు. వాళ్ళకి రోజు ఒక 2 hours 3 hours ఆడుకోవడానికి ప్లేస్ ఉండాలి. వాళ్ళు క్రికెట్ కానీ, వాలీబాల్ కానీ, ఖోఖో కానీ, కబడ్డీ కానీ, వాళ్ళకి ఇష్టం స్పోర్ట్స్లో వాళ్ళు ఉంటే కొద్దిగా బ్రెయిన్ షార్ప్ అవుతుంది. బ్రెయిన్ షార్ప్ ఉంటే ఆటోమేటిక్గా చదువుకోవడానికి ఈజీ అవుతుంది. ఇదే విషయంలో లాస్ట్ వీక్ మన యూనియన్ మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్ ధర్మేంద్ర ప్రధాన్ గారికి, పిఎం మోదీ గారికి, అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ యూనియన్ మినిస్టర్కి, అవర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి, హానరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి, అండ్ సేమ్ టైంలో ఆల్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్కి, ప్రిన్సిపల్ సెక్రటరీకి, ఈ అందరికి మనం మెమోరాండం సబ్మిట్ చేయడం జరిగింది. మెమోరాండం సబ్మిట్ చేసిన తర్వాత ఈరోజు ప్రెస్ మీటింగ్ కండక్ట్ చేశాను. ఈరోజు ప్రెస్ మీటింగ్ కండక్ట్ చేయడానికి మెయిన్ కారణం ఒకటే, పిల్లల మీదలో ఉన్నాయి టార్చరింగ్ వాళ్ళకి మనం స్టాప్ చేస్తే ఒక మంచి భవిష్యం వాళ్ళకి ఉంటుంది. ఈరోజు జెన్జీ వస్తుంది, వేరే వస్తుంది, జాబ్ ఎవరికి రావట్లేదు. జాబ్ ఎందుకు రావట్లేదు? దిస్ ఈజ్ నాట్ ద ఫెయిల్యూర్ ఆఫ్ వన్ గవర్నమెంట్. 1947 మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నుంచి ఎన్ని గవర్నమెంట్ వచ్చింది, ఎన్ని గవర్నమెంట్ వెళ్ళిపోయింది. సో గవర్నమెంట్తో మనకి ప్రాబ్లం కాదు, గవర్నమెంట్ పాలసీ చేంజ్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు మన టీడీపీ గవర్నమెంట్కి బ్లేమ్ చేస్తే వైఎస్ఆర్సీపీ ఏం చేసింది, వాళ్ళకి బ్లేమ్ చేస్తే కాంగ్రెస్ ఏం చేసింది. సో వీఆర్ నాట్ అగెన్స్ట్ టు ఎనీ గవర్నమెంట్, వీఆర్ అగెన్స్ట్ టు ద పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్. కంపల్సరీగా ఎడ్యుకేషన్ పాలసీలో మార్పు రావాలి. 100% పిల్లలకి తక్కువ టైమింగ్స్ ఉండాలి. ఇప్పుడు మీరు ఢిల్లీ, ముంబై లాగా, బెంగళూరు గానా సిటీస్లో వెళ్తే పిల్లలకి స్కూల్స్ 6 hours అండి. యాజ్ పర్ సిబిఎస్ఈ రూల్స్ పరంగా ఈ స్కూల్ కెన్ నాట్ బి రన్ మోర్ దెన్ 6 hours ఫర్ స్టూడెంట్స్. మన ఆంధ్రప్రదేశ్లో ఏంటవుతుంది, 10 hours 12 hours స్కూల్ రన్ చేస్తున్నాను. ఎవరి కోసం రన్ చేస్తున్నారు వాళ్ళు 12 hours స్కూల్స్ అండి? గవర్నమెంటే 6 hours చెప్పింది, మళ్ళీ మీరు 12 hours స్కూల్ తీసుకోండి. మీకు ఎవరు రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు?
These are the questions arising in front of the government. Why they are not following the CBSE rules and educations? And సిటీలో మీరు రోజు బయట ఉంటారు ప్రెస్ మీటింగ్స్లో, మీరు సిటీలో ఒక చిన్న సర్వే చేసేస్తే మీకు ఐడియా వస్తుంది సార్. లేకపోతే సర్వే చేసే రిపోర్ట్ కూడా మనే ఇస్తాను. 90% ఈ స్కూల్స్ ఈ స్టేట్ సిలబస్ ఉంది, అఫిలియేటెడ్ బై స్టేట్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్. బట్ సిబిఎస్ఈ పంచ్ లైన్ యూజ్ చేసుకొని వాళ్ళ మదర్ ఫాదర్తో అడ్మిషన్ టైంలో సిబిఎస్ఈ కరికులం